ఈ వీడియో కేవలం భారతదేశంలో ఉండే జనాలకి మాత్రమే. నేనే మీ వందే భారత్ ని. నాతో సెల్ఫీలు రీల్స్ చేసుకునే శ్రద్ధ నన్ను ఎలా వాడాలో తెలుసుకోవడం మీద లేదు. ఈ రోజు నా కడుపు మంట ఏంటో చెప్తా వినండి. నాకు ఆటోమేటిక్ డోర్లు ఉన్నాయని ముందే చెప్పారు కదరా. ఆ డోర్ మూసుకునే టైంకి కావాలని కాల్ అడ్డు పెట్టడం, చేతిలో ఉన్న లగేజ్ బ్యాగ్ అడ్డు పెట్టడం ఏంట్రా? నేనేమన్నా మీ ఊరి పల్లె వెలుగు బస్సునా? డోర్ల దగ్గర మీ వేషాలకి నా సెన్సార్లు పిచ్చెక్కిపోయి నా టైం టేబుల్ అంతా నాశనం అయిపోతుంది. తీరా మీ దరిద్రం వల్ల నేను 10 నిమిషాలు లేట్ అయితే చూడు, వందే భారత్ కూడా లేటే అని నా మీదే పడి ఏడుస్తాను. ఇంకా గుట్కా బ్యాచ్ దగ్గరికి వస్తే వీళ్ళు గుట్కా నమిలి పుచ్చుకుమని ఉయ్యడం వలన ఈ గుట్కా మరకలు కడగడానికే మా రైల్వే శాఖకి ఏడాదికి 1200 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఆ డబ్బులతో నాలాంటి తమ్ముళ్ళని ఇంకో 10 మందిని పుట్టించొచ్చు. 10 రూపాయలు గుట్కా కొని 100 కోట్లు దేశానికి బొక్క పెడుతున్నారు. గుట్కా బ్యాచ్ కి కొంచెమైనా సిగ్గుండాలరా. నా టాయిలెట్లలో డైపర్లు, ప్లాస్టిక్ కవర్లు కుక్కి సెన్సార్లు పనిచేయకుండా చేస్తారు. తీరా ఫ్లష్ అవ్వక కంపు కొట్టాక వందే భారత్ టాయిలెట్లు వరస్ట్ అని మీరే వీడియోలు తీసి వైరల్ చేస్తారు. ఏసీ టికెట్ కొన్నామని రైల్లో బెడ్షీట్లు, సోపులు ఎత్తుకుపోయి ఏటా 50 కోట్లు బొక్క పెడుతున్నారా? ప్రభుత్వ ఆస్తి అంటే మీరు కట్టిన పన్నుల డబ్బే. మీ సొమ్ము మీరే దొంగిలించుకుని సంబరపడుతున్నాను. మీరు చేసే ఇలాంటి తప్పుల వల్లే రైల్వేకి 100 కోట్లు లాస్. ఆ నష్టాన్ని పూడ్చడానికి రేపు టికెట్ రేట్లు, ఫైన్లు పెంచి మళ్ళీ మీ జేబుల్లో నుంచే లాగుతారు మిత్రమా. వీడియో చూసి వెంటనే నన్ను బీజేపీ బుడ్డోడనో, కూటమి కూలోడనో, పేటీఎం బ్యాచ్ అనో కామెంట్లలో మీద పడిపోకండి. ఇవన్నీ రైల్వే శాఖ వాళ్లే గుండెలు బాదుకుంటూ చెప్పిన నిజాలు. నిజంగా మీరు బాధ్యత గల భారతీయులైతే ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే ఒక్కసారి మన ఏఐ టాక్స్ ఛానల్లోకి తొంగి చూసి కంటెంట్లో నిజంగా దమ్ముంది అనిపిస్తేనే ఫాలో కొట్టండి.